అందరికీ నమస్కారం. చాలామంది దగ్గుతో బాధపడుతూ ఉంటాం. ఈ దగ్గుకి కారణాలు చాలా ఉంటాయి. ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏదైనా సరే ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. ఇంకా కొద్దిమందికి అలర్జీస్ మెయిన్ ఉంటాయి. అంటే కొన్ని ఫుడ్ తిన్నప్పుడు రావడం కానీ, ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఈ అలర్జీస్ మెయిన్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా కాఫ్ వస్తూనే ఉంటుంది. కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి దగ్గు వస్తుందంటే ఎక్కడో చోట వాళ్ళు అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు. ఈ అలర్జీ కారకాలకి ఎక్స్పోజ్ అయి ఉంటారు. ఈ అలర్జీ కారకాలకి ఎక్స్పోజ్ అయితే కంటిన్యూస్గా దగ్గు వస్తుంది. పలాంది అని మనం చెప్పలేం. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. దేనికి ఎక్స్పోజ్ అయ్యామో మనం చెప్పలేం. దగ్గు మాత్రం సతాయిస్తుంటుంది, విపరీతంగా సతాయిస్తుంటుంది. ట్యాబ్లెట్స్ వాడతాం, దీనికి యాంటీబయాటిక్స్ వాడడము, లేకపోతే కాఫ్ సప్రెసెంట్స్ అంటారు. అంటే కాఫ్ని సప్రెస్ చేయడానికి ఒక టానిక్లు వాడడం కానీ, లేకపోతే కాఫ్ ఎక్స్పెక్టెంట్ అంటే ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి వాడుతూ ఉంటారు రకరకాలు. కానీ మీరు గమనించారా, ఈ రోజుల్లో మనకు రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉంది. డే బై డే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే మనం అయిన దానికి కాని దానికి ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం, ప్లస్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం, ఫైబర్ ఫుడ్స్ తీసుకోకపోవడం, ఈ రెసిస్టెన్స్ పవర్ తక్కువ కావడం వల్ల మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ప్రయోజనం లేదు. ఒకప్పుడు కాఫ్ కోల్డ్ లాంటి దోశ 3 రోజులు 4 రోజులు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గేటి, కానీ ఈరోజు తగ్గట్లేదు. కాఫ్ కోల్డ్ అనేది కామన్. సో అవి అలా ఉండిపోతున్నాయి. దానికి ఈ బ్రాండ్ వాడడం, మళ్ళీ డాక్టర్ని మార్చాలి, మళ్ళీ ట్యాబ్లెట్లు మార్చాలి, రకరకాలు చేసి 3 వారాలు 4 వారాలు, కొంతమంది అయితే మేము చూసిన కేసుల్లో 2-3 నెలల నుంచి కూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అని చెప్పలేము, అలానే దాన్ని నెగ్లెక్ట్ చేయలేము. కంటిన్యూస్గా దగ్గు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు గొంతు అనేది ఎప్పుడు ఫ్రీ ఉండదు, ఏదో ఒక గురుగురలాడుతూనే ఉంటుంది. సో ఈ కాఫ్ ఇంత సివియర్ ఉన్నప్పుడు, మనల్ని సతాయించినప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఎందుకు ట్రై చేయకూడదు? మనం ప్రతిదానికి మెడిసిన్ వాడాలి. మెడిసిన్ అనేది స్పేరింగ్లీ యూజ్ అంటాం మేము. ఎక్కడ అవసరమో అంటే మన ఇంట్లో మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పటికి పని చేయకపోతే అప్పుడు ఎక్స్టర్నల్ సపోర్ట్ అంటే ఈ మెడికల్ సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమం చాలా వీడియోస్లో చెప్తూ ఉంది. అటువంటిదే ఒక చిన్న రెమెడీ మీతో షేర్ చేసుకుంటాం. ఈ దగ్గు బాగా వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారంటే అల్లం రసం, ఓకే, అల్లం తీసుకొని దాన్ని బాగా దంచేసి గ్రైండ్ చేసినా పర్లేదు. సాధ్యమైనంత వరకు మనం చెప్పేటువంటి రెమెడీస్ అన్నిటిలో ఏదైతే ఉందో దాన్ని దంచడం వల్లే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మీరు మిక్సీలో వేసేసి పిండితే అంత ఎఫెక్ట్ ఉండదు. మరి ఇది ఒకటే కదా అంటారు, కానీ బట్ దీనికి దానికి చాలా తేడా ఉంది. పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందో తెలియదు. కాబట్టి దంచడమే మంచిది. ఓకే, అల్లం తీసుకోవాలి, దాన్ని దంచేసి దాని రసం, అల్లం రసం, తమలపాకులు దొరుకుతాయి కదా, దాన్ని దంచేసి తొక్కి దాని నుంచి జ్యూస్ చేయండి. ఓకే, తమలపాకు రసం అండ్ తేనె, మంచి పుట్ట ప్రశస్తమైనటువంటి తేనె ఏదైనా తీసుకోవచ్చు. సో అల్లం రసం 1 స్పూను, తమలపాకు రసం 1 స్పూను, తేనె 1 స్పూను, ఈ 3 కలిపేసి కొంచెం వేడి చేసి, దాన్ని వేడి చేయాలి ఖచ్చితంగా. ఈ 3ని కలిపి కొంచెం లైట్గా వేడి చేసి తాగేసేయండి. ఓకే, లేకపోతే అల్లముని తమలపాకుని వేడి చేసి తాగబోయే ముందు తేనెనా కలుపుకోవచ్చు. యాక్చువల్గా తేనెని వేడి చేయొద్దు అంటారు కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా చేసేసి దాన్ని తాగేసేయాలి. ఒకటేసారి తాగేసేయాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 సార్లు రోజులో తాగితే వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి. 3 డేస్లో మీ దగ్గులు మాయమైపోతాయి. ఎక్సలెంట్, చాలా బాగా పనిచేస్తుంది. ఏమీ లేదు దీంట్లో, కొంచెం టైం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. కానీ 3 సార్లు కలిపి ఒకటేసారి చేసుకోవచ్చు అంటే కాదు, ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దండి, ఒక్కొక్క స్పూన్ మాత్రమే పడండి. ఓకే, దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుంటే అల్లం ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి మన డైజెషన్ సిస్టంలో ఏదైనా ఇరిటేషన్ లాంటిది ఏమన్నా ఉందా అన్నది ఒకసారి చెక్ చేస్తుంది. అది అక్కడ క్లీన్ చేసుకుంటుంది. తమలపాకు మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే ఈ తేనె అనేది టోటల్ బ్లడ్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఈ 3 మనం కలిపి తీసుకోగానే మీ థ్రోట్ అంతా కాస్త ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది. సో ఆ మంచి తేనె తీసుకున్నాను అనుకోండి, అది పేర్కొన్నట్టు ఉంటుంది. మీకు చాలా కాఫ్ సప్రెసెంట్ అని చెప్పి బయట అంతా చూసారా, అలాగే పనిచేస్తుంది. ఇది కూడా సబ్సెస్ అయిపోతుంది. అలాగే మన బ్లడ్లో ఉండేటువంటి అంటే రక్తశుద్ధి అనేది ఈ 3 కాంబినేషన్ వల్ల జరుగుతుంది. ఈ ప్రాబ్లం అనేది దగ్గులు అనేది ఇమ్మీడియట్గా అయిపోతాయి. సో ఇటువంటి చేయొచ్చు. ఇంకా దీంతోపాటు మీరు చేసుకోవాలంటే ఆవాలు మనకు తెలుసు కదా, కొన్ని ఆవాలు తీసుకొని కొన్ని నీళ్ళు వేసి నూరాలి. ఓకే, నూరేసి దాన్ని ఒక కూర క్లాత్ ఏదైనా బట్టకి
దానికి పట్టించేసి మీ ఛాతీ మీద వేసుకోండి. ఛాతీ మీద వేసుకొని పడుకోండి. అది కాసేపు ఒక 15-20 మినిట్స్ అయ్యేసరికి లైట్గా మంట స్టార్ట్ అవుద్ది. మంట స్టార్ట్ కాగానే తీసేసేయండి. అక్కడ మంట మీకు స్టార్ట్ అయింది అంటే ఆ ప్లేస్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినట్టు అర్థం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం అక్కడ పెరిగింది అనుకోండి, లంగ్సే ఉన్నాయి, మనం ఛాతీ మీద వేసుకుంటున్నాం కాబట్టి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే మీకు అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఉన్నటువంటిది ఏదైనా సరే, అది అలర్జీ కారకం కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ కారకం కావచ్చు, ఏదైనా సరే దాన్ని బయటకు పంపించేటువంటి మెకానిజం స్టార్ట్ అయిందని అర్థం. సో ఆ టైంలో మనం దాన్ని తీసేస్తాం. సో అక్కడ ఉండేటువంటి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతూ వస్తుంది. దీన్ని చేస్తే యాక్చువల్గా బాగా దగ్గుతూ ఉండేవాళ్ళు దీన్ని పెట్టేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత తీసేసరికి దగ్గు ఆగిపోద్ది. చూడండి, ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది పర్సన్ టు పర్సన్ వేరే ఉంటుందండి, ఏజ్ని బట్టి. వాళ్ళకి మిగతా అంటే ఈ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఈవెన్ ఆస్తమా వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో ఎందుకంటే మా ఆశ్రమంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి వాళ్ళకి మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కేవలం దగ్గుతోనే సఫర్ అవుతూ ఉంటే ఇది మేము చేసి 3 రోజుల్లో తగ్గిపోతుంది. మీరు ట్రై చేయండి. కొంతమందికి ఇమ్మీడియట్ కూడా రిజల్ట్ వస్తుంది, వితిన్ 1 అవర్లో కూడా ఆగిపోతాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలు మన నేచర్లో ఉంటాయండి. నేచర్ నుంచే మనం నేర్చుకున్నాం, నేచర్ నుంచే మనం పుట్టాం. నేచర్ నుంచి తీసుకునే ఏ పదార్థమైనా మన మీద అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని ట్రై చేయండి, చూడండి. నిజంగా మీరు ట్రై చేసి మీకు రిజల్ట్ వస్తే కింద కామెంట్ చేయండి, 10 మందికి యూజ్ అవుతుంది. ఇది మీకు రిజల్ట్ వస్తే 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి ఆరోగ్య ప్రదాతలు మీరవుతారు. సరేనా? ఇటువంటి విషయాలు మరిన్ని మనం ముందు ఎన్నో చర్చించుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.